వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. తను వారికి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి సమస్యలకైనా కానీ తను మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. సో ఇవాళ మనం మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడదాం. దానివల్ల అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అది గుడ్ ఆర్ బ్యాడ్, తన్నే అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో రామ్ మెట్టు గారు. సో రామ్ మెట్టు గారు, ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ ఒక్క వర్క్ చేయరు, అట్ ఏ టైం 2 వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, ఏదైనా రాయడం అది చేస్తూ ఉంటారు, ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. సో అంటే ఒక్కోసారి అనిపిస్తుంది దీనివల్ల ఫోకస్ ఏమన్నా రాను రాను పోతుందా, ఇది అసలు ఎట్ ఏ టైం కొంతమంది అంటే సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ మనం చూసినప్పుడు మనం ఏది చేస్తుంటే దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ వీ ట్రై, బట్ వీ కాంట్. సో ఇది ప్లస్ ఆర్ మైనస్? లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నేను ఒక గ్రేట్ మల్టీ టాస్కర్ని, నేను 2 థింగ్స్ ఎట్ ఎ టైం చేయగలుగుతాను అని వాళ్ళు ఏంటంటే దే కీప్ బోస్టింగ్ అబౌట్ దెమ్సెల్స్ అనమాట. దట్ నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను అనేసి, థింకింగ్ దట్ మల్టీ టాస్కింగ్ అనేది అదొక పాజిటివ్ అట్రిబ్యూట్ అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ట్రస్ట్ మీ, మేబీ మల్టీ టాస్కింగ్ వల్ల ఒక 2 or 3% పాజిటివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఉండొచ్చేమో, కానీ 95 to 97% టైమ్స్ ఇట్స్ గోయింగ్ టు బి అ డిసడ్వాంటేజ్. మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దానివల్ల ఆ ఫోకస్ పోవడము, లేకపోతే మనం చేసే పనిలో ఎఫిషియన్సీ తగ్గిపోవడము, అలా ఏదో ఒకటి అవుతుంది తప్ప ఖచ్చితంగా మేలు మాత్రం చేయదనమాట ఈ మల్టీ టాస్కింగ్ అనేది. మనం చూస్తుంటాం స్పెషల్లీ యంగర్ జనరేషన్లో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసైన్మెంట్స్ రాసుకుంటా ఉంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో కాల్లో ఉండటమో లేకపోతే మ్యూజిక్ వినడమో చేస్తూ ఉంటారు. సో మ్యూజిక్ వినుకుంటూ తలగైలు ఆడిస్తూ వాళ్ళు ఏమో అసైన్మెంట్ రాస్తా ఉన్నారు. ది పర్పస్ ఆఫ్ రైటింగ్ అసైన్మెంట్ ఏంటిది అని అంటే టు గెట్ ఇన్ టు యువర్ హెడ్. మీరు హెడ్ ఊపుకుంటూ వేస్తున్నారంటే వేర్ విల్ ఇట్ గో? ఇట్ డజంట్ గో. సో ఫస్ట్లీ దట్ ఈస్ వన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోకస్ అనేది ఇంటాక్ట్ ఉండదు, రైట్? కొందరు అంటూ ఉంటారు లైక్ ఐ కెన్ ఫినిష్ ఆఫ్ మై రికార్డ్స్ విత్ ఇన్ టైమ్ ఈవెన్ ఇఫ్ ఐమ్ లిసనింగ్ టు సాంగ్స్ అనేసి. సి యువర్ ఎయిమ్ ఈస్ నాట్ టు ఫినిష్ ఆఫ్ ది రికార్డ్ కదా, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ రైటింగ్. ఇంకా అది హెడ్లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ పర్పస్ మర్చిపోయి ఇలా చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే మనం చూస్తూ ఉంటాము లైక్ ఆల్రెడీ ఆఫీస్ కాల్ నడుస్తూ ఉంటుంది, లైక్ కాల్ ఏదో నడుస్తూ ఉంటుంది, పక్కనే వాళ్ళు ఇంకో వీడియో ఏదో చూస్తూ ఉంటారు, యూట్యూబ్ వీడియో ఏదో చూస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. అక్కడ ఎఫిషియన్సీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుందండి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. లెట్ us మేక్ ఇట్ లిటిల్ ఇంటరాక్టివ్ హియర్. నేను మీకు ఒక టాస్క్ ఇస్తానండి. లెట్ us see in how much time you will finish off this task. 1 నుంచి 10 వరకు కౌంట్ చేయండి ఒకసారి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10. పర్ఫెక్ట్. ఏ నుంచి జీ వరకు చెప్పండి. ABCDEFG. రైట్. నౌ A to G you took probably అదొక 2 seconds తీసుకున్నారు, ఇదొక 2 seconds తీసుకున్నారు, లైక్ A to G and this thing. టోటల్ 2 టాస్క్లు కంప్లీట్ చేశారు 4 seconds లో. ఇప్పుడు మల్టీ టాస్క్ చేయండి. A1 B2 C3 అట్లా చెప్పుకుంటే ఉండు ఇప్పుడు ఒకసారి. ఓకే, డూ ఇట్ నౌ. A1 B2 C3 D4 E5 F6 G7. Now have you not taken more time? Yes. Indaka Yeah, it was yeah. 4 seconds you finished off both the tasks. When you are integrating both the tasks, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ది టోటల్ టైం టేకెన్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిపోయింది మనకి. దిస్ షోస్ దట్ మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఈజీ. అండ్ ఫోకస్ ఒక్క దాని మీద పెడితే ఎంత తొందరగా అయితే అవుతుందో పని, మీరు రెండిటి మీద ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటూ చేస్తున్నారని అంటే టోటల్ టైం అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతుంది, మీ ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి, రైట్? ఇంకోటి, అన్నం తినేటప్పుడు టీవీ చూస్తూ ఉంటాం కదా, కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట. అన్నం తినేటప్పుడు అన్నాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఇలా తినాలి అని. సో టీవీ చూస్తూ తింటే ఏమవుతుంది? అది కూడా మల్టీ టాస్కింగ్. అది మల్టీ టాస్కింగే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. మనం టీవీ చూసుకుంటా తింటున్నాము అని అంటే అసలు ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అనేది నెత్తికెక్కదు మళ్ళీ అది. బికాస్ జనరల్ గా మనము ఫుడ్ తింటున్నాము అని అంటే పర్పస్ ఆఫ్ ఈటింగ్ ఏంటిది అని అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదంతా ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అవర్ బాడీ. సో టీవీ చూసేటప్పుడు ఏంటంటే నేను అసలు ఎంత తింటున్నానో, ఆ మెజర్డ్ క్వాంటిటీస్లో తింటున్నానా, ఎక్సెసివ్గా తింటున్నానా, తక్కువ తింటున్నానా అనేది నాకు అర్థం కాకపోవచ్చు. బికాస్ ఐమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ మై ఫుడ్. మనం తినేటప్పుడు జనరల్గా మనకు ఒక ఇదేంటిది మెజర్ ఏంటిది అని అంటే కడుపు నిండాలి, రైట్? సో కడుపు నిండడం ఈజ్ మై మెజరే తప్ప అసలు నేను తిన్న దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్స్ ఉన్నాయి,
సో ఇప్పుడు ఆ ప్రోటీన్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకున్నానా ఫర్ ది డే ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, మనం ఫోకస్ చేసుకుంటే తింటేనే ఆ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారండి. బై డిఫాల్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అంటే ఐ హ్యావ్ టు షెడ్ వెయిట్ ఆర్ బిల్డ్ మజిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వన్ థింగ్ విచ్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ సే ఏంటంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై వర్కౌట్. రైట్. ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై స్క్వాట్స్ చేస్తున్నాను అనుకోండి, నేను నా థైస్ మీద ఫోకస్ చేస్తున్నాను, ప్రెషర్ పడుతుందా లేదా అనేసి. నేను ఇప్పుడు బైసెప్ కర్ల్స్ చేస్తున్నాను అంటే నా బైసెప్ మీద ప్రెషర్ పడుతుందా లేదా అనేది ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దాట్. నా బ్రెత్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. సో ఆ ఫోకస్ లేదనుకోండి, మీరు చేసే ఎక్సర్సైజ్ కి దీనికి ఆ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతుంది. సమ్ పీపుల్ ఏంటంటే ఏదో ఆలోచించుకుంటా ఉంటారు, లేదా టీవీ చూసుకుంటా ఉంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ వర్కౌట్ చేస్తూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ అన్నం తింటుంటారు. ఇవన్నీ వంట పట్టవు, ఖచ్చితంగా వంట పట్టవు. తగ్గుతారుగా చాలా మంది జిమ్లలో, మీరు చూడండి మ్యూజిక్ పెట్టుకొని ఎఫిషియన్సీ తగ్గుతారేమో. అంటే వాళ్ళు 10 months లో ఏదైతే రిజల్ట్ చూపించుంటారో నిజంగా ఫోకస్డ్ గా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కనుక అదేదో 6 months కో 7 months కో అయిపోయేది అది. సో ది స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్. మల్టీ టాస్క్ చేసినప్పుడు మీరు కూడా టాస్క్ కంప్లీట్ చేస్తారు, బట్ యూ హావ్ టేకెన్ 10 seconds ఆర్ 15 seconds. సో ది టైమ్ టేకెన్ హ్యాస్ ఇంక్రీస్డ్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎఫిషియన్సీ అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మీరు టాస్క్లు కంప్లీట్ చేస్తున్నారేమో కానీ అది పర్ఫెక్ట్ గా అవుతుంది, అది ఎఫిషియెంట్ గా అవుతుంది అంటే లేదు, అవ్వట్లేదు. సో ఆ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ కావాలి అని అంటే మల్టీ టాస్కింగ్ చెయ్యొద్దు. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా వాకింగ్ వెళ్ళేదాన్ని కేబిఆర్ పార్క్ లో. సో వాకింగ్ వెళ్ళినప్పుడు నేను వితౌట్ మ్యూజిక్ ఐ కాంట్ వాక్ ఫర్ 1 hour అనమాట. సో మ్యూజిక్ విన్నా అనుకో ఎంత వాక్ చేస్తుంది తెలిసేది కాదు. సో నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వాక్ చేసేదాన్ని. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ గంట వాక్ చేసేదానికి, మ్యూజిక్ లేకుండా అరగంట వాక్ చేసేదానికి చేయలేను అసలు. వాట్ ఎవర్ టైమ్ యూ టేక్ దట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అండి. దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఆల్సో. మీరు ఎందుకు చేయలేరు అని అంటే బికాస్ కాన్షియస్లీ తెలుస్తుంది మీరు అలసిపోతున్నారు, మీ బాడీ ఒక దీనికి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది, దట్స్ ద లిమిట్ అని మీకు తెలుసు. సో అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే మీరు జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ వింటూనే అలా వాకింగ్ కంటిన్యూ చేశారనుకోండి, మీ లిమిట్ కంటే ఆర్ మీ కెపాసిటీకి బియాండ్ మీరు వాక్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు నెగటివ్ కాన్సిక్వెన్సెస్. రైట్. సో యూ మైట్ బి థింకింగ్ నేను గంట ఎక్కువ వాక్ చేశాను ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మేబీ దట్స్ నాట్ యువర్ కెపాసిటీ. సో అంతవరకు కంటిన్యూస్గా వాక్ చేయడం విల్ హార్మ్ యువర్ బాడీ. సో అదే మనం ఫోకస్డ్ గా వాక్ చేస్తుంటే కనుక ఏమి వినకుండా ఫోకస్ ఆన్ యువర్ వాకింగ్ ఇట్ సెల్ఫ్, యూ విల్ నో విచ్ మజిల్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి, ఎంత స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కడెక్కడ నాకు ప్రెషర్ పడుతుంది ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది మనకి. అకార్డింగ్లీ వీ కెన్ చేంజ్ ది యాక్టివిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. సో ఇప్పుడైతే ఎవరికి చూసినా అందరికి మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఈ హ్యాబిచుయేట్ అందరికీ ఉంది, బట్ వీ హావ్ టు కట్ ఇట్ డౌన్. సమ్ కేసెస్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఏంటంటే లార్జ్లీ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ you so much for your valuable suggestions, Andy. Welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.